అధిక బరువుతో బాధపడుతున్నారా? వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించడం దేశం మొత్తం ఒక్కసారిగా ప్రకంపనకు గురైపోయింది. ముఖ్యంగా సనాతన ధర్మం పట్ల కానీ, హైందవ ధర్మం పట్ల కానీ విశ్వాసం ఉన్నటువంటి హిందువులు, ముఖ్యంగా హిందువులందరూ కూడాను దీని మీద తీవ్ర స్థాయిలో బాధపడటము, తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. ఆయన రియాక్షన్ పట్ల మీరు ఎలా స్పందిస్తారండి? ఎక్సలెంట్ రియాక్షన్ అండి. నిజంగా ఇది జరగగానే వెంటనే అనౌన్స్ చేశాడు ఆయన. అపచారం ఎవరు చేసినా ఇది అందరికీ వస్తుంది. మనం కూడా అపచారం చేసినట్టే లెక్క. మనం చెయ్యకపోయినా ఉపేక్షించిన దేవుడికి మా తెలుగు ప్రజలు అందరూ హిందూ అందరి తరఫు నుంచి స్వామి నీకు రోజు అర్చన ఇది చేస్తున్నారు, మీకు తప్పు జరిగిపోయింది, ఎవరి వల్ల తప్పు జరిగింది అనేది పక్కన పెడితే మేమందరం కూడా తప్పు చేసిన వాళ్ళ కింద లెక్క అని చెప్పి అతను భావించి దానికి ఒక ప్రాయశ్చిత్త దీక్ష తీసుకొని 11 రోజుల పాటు దీక్ష గుంటూరు యువతల నంబూరు దగ్గర ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయంలోకి వెళ్ళి అక్కడ మాల వేసుకొని 11 రోజులు మాలలో ఉండి తన పనులు చేసుకుంటూ 11వ రోజుకి తిరుపతి వెళ్ళి తిరుపతిలో దర్శనం చేసుకొని అక్కడ స్వామికి స్వయంగా కూడా క్షమాపణ చెప్పుకోవాలి అని చెప్పి ప్రాయశ్చిత్త దీక్ష తీశారు. ఇప్పుడు మొన్న కూడా అక్కడ దేవాలయంలో కూడా అక్కడ ఉన్నటువంటి పూజారులు బ్రాహ్మణులు అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు. సంప్రోక్షణ ఎందుకంటే ఒక సూర్యగ్రహణం వచ్చినా, చంద్రగ్రహణం వచ్చినా, ఇంకోటి ఏదైనా తప్పు జరిగినా ప్రక్షాళన అంటే సంప్రోక్షణ చేస్తుంటారు. సంప్రోక్షణ, ఆ సంప్రోక్షణ చేయటం అనేది ఒక అలవాటు. అది ఇది వచ్చేటప్పటికి కంప్లీట్గా టెంపుల్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా కంప్లీట్గా అంతా కూడా వాటర్తో కడిగి ఇచ్చేసి అది చేసి సంప్రోక్షణ చేశాడు.